शेख भाई मस्त షేడ్స్ ఉన్నాయరా నీలా అబ్బో మా ఇంట్లోంచి దొబ్బుకొచ్చిన మంచి నూనె. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ నాకు గొడ్డు కారం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మాయా ముందుగా నన్ను యూట్యూబ్ లోని ఇన్స్టాగ్రామ్ లోని ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికి నేను ఎప్పుడు రుణపడే ఉంటాను. ఏంటి పొద్దున్నే బుర్ర దొబ్బుతున్నాడు అనుకున్నాడా? వీడియో మంచి ఎంటర్టైన్ గా ఉంటది, పూర్తిగా చూసే మాయా. మీరు ఎప్పుడైనా గొడ్డు కారంతో మామిడికాయ ముక్కలు తిన్నారా? తినపోయి అంటే ఈ వీడియో లైక్ చేసి స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. మన పిల్లిమైతే అయితే తినిపించేదాం. ఇంకప్పుడు మనం లేట్ చేయకుండా మామిడికాయలు దొబ్బుకొచ్చేదాం మాయోయ్. మా పిల్లిమాయ బావగోడు ఎత్తుకొని మరి 3 మామిడికాయలు తెంపేశాడు. ఇంకా లేట్ చేయకుండా మా బావగోడు వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే మామిడి ముక్కలు కోసేసి కారం పెట్టేద్దాం మాయా. शेख भाई मस्त షేడ్స్ ఉన్నాయరా నీలా అబ్బో కమలాసన్ బంగిరి బిల్లి మామిడికాయలు మాయా. అయ్యా ఏం చేస్తున్నా? ఇక మొదలు పెడదామా? బెల్లం, సాల్ట్. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సావపోయే ముందు కూడా గొల్లుమని. గొడ్డు కారం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మా ఇంట్లోంచి దొబ్బుకొచ్చిన మంచి నూనె. నాకు అర్థం కాలేదు సార్. ఏదో తేడాగా ఉందేంటి? కారం గుద్దించేస్తుంది మాయా. గొడ్డు కారం మామిడికాయ ముక్కలు అయితే రెడీ అయిపోయామయ్యా. ఇప్పుడు మన పిల్లిమాయ నోట్లేడు గుద్దించేద్దాం. వండుతున్నట్టుంది. ఉండిపోతుంది మాయా. బాగుంది కానీ మంట ఎక్కువ ఉంది. స్పైసీగా ఉంది మాయా. ఈ మామిడికాయ ముక్కలు ఎలాగున్నాయంటే తీయగా, ఒగరగా, స్పైసీగా భలేగా ఉన్నాయి మాయా. నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా ఎంతమంది మామిడికాయలు దొబ్బుకొచ్చారో కామెంట్ చేయండి మాయా.